ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 13వ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ మేషరాశి వారికి డబ్బు కన్నా విలువైందైతే దొరకబోతుంది. కాబట్టి వీరికి ఎలాంటిది దొరకబోతుంది, అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ముందుగా ఈ మేషరాశి వారి గుణగణాలను మనం పరిశీలించుకున్నట్లయితే గనక ఇక ఈ రాశి వారు అలంకార ప్రియులని చెప్పచ్చు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అందంగా కనిపించడం కోసం వీరు నిత్యం ప్రయత్నం అయితే చేస్తూనే ఉంటారు. అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు కష్టాలు కలిగినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి కలిగి ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు. అలాగే అపజయాలను చూసి కృంగిపోని మనస్తత్వం వీరికైతే అధికంగా ఉంటుంది. వీరి యొక్క జీవితాంతం ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించడానికి నిత్యం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ళ మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలకైనా 24 గంటలు అయితే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ మేషరాశి వారు వీరి జాతకం యొక్క ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక వీరికి ప్రజా ఆకర్షణ స్వభావం వీరిలో అధికంగా ఉంటుంది. ప్రజా అభిమానానికి సంబంధించినటువంటి వృత్తి, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలా ఖచ్చితంగా రాణిస్తూ ఉంటారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా వీరికి బాగా పాటిస్తారు. అలాగే స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. వంశపార్యంగా వచ్చినటువంటి ఆస్తులను కూడా అభివృద్ధి పరచడానికి కూడా నిరంతరం అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఈ మేష రాశివారు. అయితే వీరి యొక్క జాతకం ప్రకారం మనం గమనించుకున్నట్లయితే కనుక వీరి యొక్క జీవితంలో నిందల ఆరోపణలు అయితే ఎక్కువగానే ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికైతే అధికంగా ఉంటాయి. ఎందుకంటే వీరు చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు కుటుంబం కోసం అయితే చాలా అయితే కష్టపడుతూ ఉంటారు. వారికి ఎలాంటి ఆపద, ఎలాంటి సమస్యలు రాకుండా ఉండద్దని వారిని ఉన్నత స్థానాల్లో ఉంచాలని అయితే వీరైతే ఎప్పుడు కూడా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అలాగే రాశి వారికి అయినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి వారికి అయితే ఇక విద్యార్థులకి ఫలితాలు కూడా ఉత్తమంగా ఉంటాయి. వీరు చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ మేషరాశి వారు ఏదైనా కొంచెం శ్రద్ధ పెట్టి సాధించాలి అనేటువంటి తపనత ఏదైనా ప్రయత్నిస్తే గనక ఖచ్చితంగా దాన్ని వర్కౌట్ అయితే చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీరు ఒక్కసారి రంగంలో దిగారంటే చాలు, ఇక విజయం అయితే సాధించేంత వరకైతే వీరు వస్సలు వదిలిపెట్టరు. అలాంటి వ్యక్తులు ఈ యొక్క మేష రాశివారు. ఇక ఈ మేష రాశిలో పుట్టిన వారికైతే తప్పకుండా ఈ సమయంలో అయితే విజయాన్నైతే పొందబోతూ ఉన్నారు. ఘన విజయాన్ని కూడా సాధించబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో పుట్టిన వ్యక్తులకు అయితే తప్పకుండా మీరు విజయాన్ని సాధించబోతూ ఉన్నారు. అలాగే అదృష్టం కూడా పట్టబోతూ ఉంది. మీ యొక్క రాశిలో పుట్టిన వారికి అయితే ఇక డబ్బు కంటే విలువైనటువంటి ఒక గొప్ప బహుమానం కూడా వీరికి రాబోతూ ఉంది. వీరు చేసిన కష్టానికి, పడిన కష్టానికి, చేసిన కృషికి కూడా ప్రతిఫలం అనేది దక్కబోతుంది. అలానే మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఎవరైనా ఒక్కసారి ఇష్టపడ్డారు అంటే ఖచ్చితంగా కూడా వారిని ఎప్పటికీ కూడా మర్చిపోరు. అలానే ఆ వ్యక్తుల పట్ల ఎప్పటికీ కూడా నిర్లక్ష్యంగా ఉండరు. పూర్తి బాధ్యత అయితే వహిస్తారు ఈ రాశి వారు.
అలానే ఒక్కసారి ఎవరైనా నమ్మితే గనక వారి నమ్మకాన్ని చివరకు కూడా నిలబెట్టేటువంటి వ్యక్తులు ఈ మేషరాశి వారు. వీరిని దూరం నుండి చూసిన వ్యక్తులు కాస్త గంభీరంగా ఉన్నారు అయితే అనుకుంటారు. కానీ అలా కాదు. వీరి బంధాలకి, అనుబంధాలకి విలువనిచ్చే మనుషులు. చూడటానికే గంభీరంగా కనిపిస్తారు కానీ చాలా సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. పిల్లల మనస్తత్వం అని చెప్పుకోవచ్చు. వీరు ఎక్కడ పడితే అక్కడ అస్సలు చూపించరు. అవసరానికి తగినటువంటి నడుచుకుంటారు. ఇక ఈ మేషరాశిలో పుట్టిన వారి వ్యక్తులకైతే ఈ సమయంలో బంధాలు, బంధుత్వాలు అంటే చాలా విలువ, చాలా ముఖ్యమని కూడా అర్థమవుతుంది. అయితే వీరు కష్టపడి శ్రమించి ఏదో సాధించాలని తపనైతే వీరిలైతే చాలా ఉంటుంది. వీరికి కొన్ని కష్టాలు కూడా కఠినంగా ఉంటాయి. ఒక్కసారి వీరు ఎదుర్కొనే కష్టం ఎలా ఉంటుందంటే ఊపిరి కూడా పీల్చుకోలేరు. అంతటి కష్టాన్ని ఎదుర్కొంటూ ఉంటారు ఈ మేషరాశి వారు. కానీ ఎక్కడ కూడా ధైర్యాన్ని కోల్పోరు. వీరి కష్టాలు వస్తే ఒక్కసారి కుప్పకూలి మీద పడినట్లుగా ఉంటుంది. అన్ని కష్టాలు ఒకేసారిగా రావటం, వీరికి ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా నిలబడతారు. కానీ కష్టాలు అన్నీ కూడా ఒకేసారి పడటం వల్ల వీరు చాలా రకాల సమస్యలను ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు. ఇక ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు ఎదురైనా సరే, ఎన్ని కష్టాలు ఎదురైనా వీరు దైవం మాత్రం వీరికి తోడుగా ఉంటుంది. దైవం యొక్క అనుగ్రహం ఎల్లవేళలా వీరికి తోడు నీడగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. దాని ద్వారా వీరి జీవితంలో నుండి కూడా కొన్ని సమస్యలు సునాయాసంగా తీర్చుకోవడానికి వీరికి ఎన్నో ఆలోచనలు వస్తూనే ఉంటాయి. దైవ అనుగ్రహం వల్లే వీరు చాలా వరకు సాధిస్తూ ఉంటారని అనుకున్నది అనుకున్నట్లుగా వీరు సాధించగలుగుతారు. ఇక ఇలాంటి మేషరాశి వారి వ్యక్తులకైతే జూన్ 13వ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ రాశి వారికి శుభయోగం అయితే ఈ సమయంలో అధికంగా అయితే కనిపిస్తుంది. ఇక శుభ ఫలితాలు కూడా అధికంగా రాబోతూ ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి డబ్బు అనే దానికంటే కూడా డబ్బు కంటే విలువైనటువంటి ఒక్క వ్యక్తి కూడా మీకు పరిచయం అయితే అవుతారు. ఆ వ్యక్తి రాకతో మీ జీవితం అనేది అద్భుతంగా మారబోతూ ఉంది. ఇక వారి యొక్క మంచి మాటలు, వారి యొక్క స్వచ్ఛమైనటువంటి ప్రేమ మీకు ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని మనం చెప్పుకోవచ్చు. అలానే మీకు అస్సలు ఏ ధ్యాస కూడా లేకుండా చేస్తూ ఉంటుంది. అంటే డబ్బు అన్నీ ఉన్నటువంటి విలువైనటువంటిది బంధాలు, బంధుత్వాలు, మనుషులు వాటి ప్రేమలు అని మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక మీకు అలాంటి ఒక వ్యక్తులు ఈ సమయంలో అయితే పరిచయం అయితే కాబోతూ ఉన్నారు. ఒక వ్యక్తులు మీ జీవితంలోకైతే రాబోతూ ఉన్నారని చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తుల వల్ల మీకు ఎక్కడ కూడా నష్టం అనేది లేదు. అంతా వారి వల్ల మీకు అదృష్టం అనేది పట్టబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు ఇచ్చే మీ సలహాలు, సూచనల వల్ల మీకు ఏ విధమైనటువంటి అదృష్టం అనేది పట్టబోతుంది. వారి పక్కన ఉంటే మీకు అదృష్టం అనేది తాండవిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంతటి అదృష్టాన్ని ఏ రాశిలో కూడా కనిపించదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తి వల్ల మీకు అన్ని లాభాలే కానీ నష్టాలైతే ఏమైతే లేవు. కాబట్టి వారి వల్ల మీ జీవితం అనేది అద్భుతంగా మారబోతుందని మనమైతే పూర్తిగా అయితే చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశి వారు నమ్మినా నమ్మకపోయినా ఈ రోజున అయితే మీకు డబ్బు కంటే విలువైన వ్యక్తి అయితే దొరకబోతున్నాడు. అంటే ఒక వ్యక్తి అనేది పరిచయం కాబోతున్నాడు ఈ సమయం.